ఒరే బావా నీకు హార్ట్ చూస్తా సార్ మన చందుగారి శోభనం టోటల్ ఫెయిల్యూర్ అట. రే ఇడియట్, నువ్వు మనిషివేనా? అమ్మా బుద్ధి లేదు. ఫోన్ మేనేజ్ తెలుసా నీకు? ఫోన్ ఎవరెత్తారో ఏంటో తెలుసుకోకుండా బావా శోభనం క్యాన్సిల్ అని గేదెలకు అరుస్తావేంట్రా? సారీ మేడం, మా బావ ఫోన్ కూడా మాట్లాడుతుంటే మధ్యలో పెట్టే ఫోను. ఓ నాయను, పొద్దున్నే ఆడపిల్ల చేత అక్షింతలు తిన్నానేంటి? రాంగ్ నెంబర్ యాక్సిడెంట్. ఈసారి నెంబర్ కరెక్ట్ కొట్టాలి. 9, 8, 4. ఒరే బావా నీకు హార్ట్ చూస్తే సార్ మన చందుగారి శోభనం టోటల్ ఫెయిల్యూర్. నీకు ఈ విషయం చెప్తాను ఫోన్ చేస్తే రాంగ్ నెంబర్ లో ఆడపిల్ల తగ్గింది. రే బక్రా, మళ్ళీ ఆ పిల్లే తగిలిందిరా. నువ్వు సేమ్ నెంబర్ కి సేమ్ అమ్మాయికే చేసావు. నో నేను నెంబర్ కరెక్ట్ కొట్టాను. నీ బొంద, నువ్వే నెంబర్ కొట్టినా ముందు హలో అనాలరా. బావా ఏంట్రా బద్మాష్? ఇది మా బావ నెంబరు. ఎవడ్రా నీకు బావా? నీ అత్త కొడుక, నీ చెల్లికి మొగుడా? ఏమండి, నాకు అత్త లేదు చెల్లి లేదు. కోడి లేదు పుంజు లేదు, గుడ్డెలా వచ్చింది? అత్త చెల్లి లేకుండా బావ ఎలా వస్తాడ్రా? ఏమండి, నా ఫ్రెండ్ అండి, నేను సరదాగా ఆయన బావా అని పిలుస్తుంటాను. బావా అని పిలు, కానీ బర్రెలా అరవకు. ఏమండి, ఫోన్ చేస్తే చాలా లైన్ లోకి వచ్చి లైన్ గా బూతులు తిడుతున్నానండి. అసలు మా బావ ఫోన్ నెంబర్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? అసలు నువ్వెవరు, నీ బయోడేటా ఏంటి? బయోడేటా నీకెందుకురా బేటా? నిన్నటి వరకు ఈ ఫోన్ మీ బావదే, ఈ రోజు నుంచి నీ చెల్లిదన్నయ్యా. చెల్లా? ఎవరి ఆకాశవాణి చెల్లి? బేటా అంటుంది, బర్రె అంటుంది, బద్మాష్ అంటుంది, చివరిలో అన్నయ్య అంది. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎవరెక్కడ ఉంటున్నారో అర్థం కావట్లేదు. అవును, ఇంతకీ బావ ఎక్కడ ఉన్నా? ఎవరా నువ్వు? సార్, ది గ్రేట్ డైరెక్టర్ సునీల్ వర్మ గారిని కలవాలి సార్. నువ్వు ఇబ్బందిగా చెప్పినా నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. నన్ను కలవాలని వచ్చావా? మిమ్మల్ని కాదు సార్, డైరెక్టర్ సునీల్ వర్మ గారిని కలవాలని వచ్చాను. సునీల్ వర్మ నేనే. సారీ సార్, నేను ఒక ఆర్టిస్ట్ సార్. ఆర్టిస్ట్ వా? అయితే పెయింటింగ్ పని పైన జరుగుతుంది వెళ్ళు. ఆర్టిస్ట్ కాదు సార్, సినిమా ఆర్టిస్ట్. ఓహో, అయితే ఏం చేయమంటావు ఇప్పుడు? ఎంకరేజ్ ఇచ్చారు సార్, వచ్చాను సార్. నేను ఎవరిని డిస్కస్ చేయనమ్మా, ఏదో డైలాగ్ చెప్పు. సెట్ చేసి చెప్పమంటారు, సెట్ లేకుండా చెప్పమంటారు సార్? సెట్ అయ్యాలో వేయకూడదో డిసైడ్ చేయాల్సింది నేను. నేను సినిమా సెట్ గురించి కాదు సార్ చెప్పేది, ఈ సెట్ గురించి. అయ్యో బాబోయ్, అందరూ స్టూడియోలో సెట్ లేస్తున్నారు, నువ్వు ఏకంగా నోట్లో వేసావా? ఏది ఒకసారి సెట్ లేకుండా ఆర్టిస్ట్ అను. ఆర్టిస్ట్. ఆశిస్సా? ఇంకోసారి స్పష్టంగా క్లియర్ గా చెప్పు. ఆర్టిస్ట్. అచ్చి బాబోయ్, నువ్వు గట్టిగా అడితే సునామీ వచ్చేసేలా ఉందిరా. నెక్స్ట్ ఇయర్ నేను తుఫాను అనో సినిమా ప్లాన్ చేస్తున్నాను. అందులో ఎయిర్ ఎఫెక్ట్ కోసం, రెయిన్ ఎఫెక్ట్ కోసం నేను పిలుస్తాంలే. అపార్ట్మెంట్ సెక్రటరీ అంటే ఏదో అనుకున్నాం గానీ వాచిపోతుంది పగలు రాత్రి పని చేయలేక. ఈ పిల్లగా తోడు ఆడుకున్నంత సేపు ఆడుకుని బోర్డు ఇక్కడ బాగా చెడిపోయారు. నిద్రబెట్టి చావట్లేదు, కాసేపు మనం ఆడుకోవచ్చు ఎవరన్నా తోడుంటే. ఈడున్నాడుగా వాచ్మెన్ గాడు, మళ్ళీ బలిపోయినట్టుందే. ఈడొకడు మరి చెట్టును పట్టుకున్న గొడ్ల కుమ్మలాగా గేట్ను పట్టుకుని ఏలబడుతున్నాడు. అరే, ఈ పాట ఏదో నా గురించి రాసినట్టుందేటి. ఏటయ్యా మళ్ళీ పగిలిందా బల్బు? ఈడిప్పుడు వచ్చేదేటి? 10 దాటింది, ఇంకా నిద్రపోలేదండి. అబ్బాయి అదే లేదు, నిద్ర పట్టక. నేను అడిగింది అదే కదా. ఏటయ్యా గేట్ లోంచి బయటకు చూస్తావు? గేట్ లోంచి ఎవరన్నా వచ్చేస్తారేమో అని. అలాగా, సర్లే అలా వెళ్ళి సరదాగా క్యారం బోర్డు ఆడుకుందారా? ఇప్పుడా? ఈ చీకట్లో సిమ్రాన్ వచ్చి పిలిచినా రానండి. థ్యాంక్స్. నేను పిలవగానే పని కూడా మానేసి వస్తానన్నావు. నేను ఎప్పుడన్నాను? నీ వినయం నాకు నచ్చింది. వచ్చే నెల నుంచి నీకు 50 రూపాయలు జీతం పెంచేస్తున్నాడు అంతే. 50 రూపాయలు జీతం పెంచినారా? చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. సరేనా? ఇప్పుడు ఈ చీకట్లు ఎలా వెళ్ళాలి? ఏంటయ్యా కొనుక్కుంటావు మళ్ళీ? ఏమీ లేదండి, మీరు రేడియో పట్టుకోండి, నేను గేట్ వేసి వచ్చేస్తాను. రేడియో నేను పట్టుకోవాలా? మరి అడుస్తున్నావు ఎవరికి? నేను ఇక్కడ ఉంటే చీకట్లో మీకు కనిపించలేదంటే. కనిపించట్లేదన్నాడా, వినిపించట్లేదన్నాడా? ఇది గేటేనా? అది కాదు, రేడియో ఆన్ చేసుకోవచ్చుగా, పాత పాటలు వస్తాయేమో. కొంచెం స్లోగా వెళ్ళండి, నేను ఫాలో అవ్వాలి కదా. ఇది అనవసరం అంటే స్పీడ్కి వెళ్ళిపోతాను. ఇంతటితో సమాప్తం. అమ్మో,
ప్రసారాలు సమాప్తమా? ఈ డెట్టిల్లోడో తెలియట్లేదు, నేను ఇప్పుడు ఎలాగెళ్ళాలి? అబ్బా! ఏంటయ్యా వెతుక్కుంటున్నావు ఏంటక్కడ? అదే స్టిక్ పడిపోతే తీసుకుంటున్నానండి. సార్, ఇప్పుడు అపార్ట్మెంట్ సెక్రటరీ అయినప్పుడు రిగ్గింగ్ అది చేశారంట, నిజమేనండి? మనకు విగ్గెందుకయ్యా బ్రహ్మాండమని క్రాఫ్ ఉంటేను. ఏదో ఇంకోసారి చెప్పండి. అప్పుడెప్పుడు నాటకంలో పెట్టాను విగ్గు. రావయ్యారా? వస్తున్నా. ఇంతకుముందు ఎప్పుడు ఆడావా ఈ క్యారమ్స్? భలేవరే సార్, ఫస్ట్ నేను స్పోర్ట్స్ మ్యాన్, తర్వాతే వాచ్మెన్. అదేటయ్యా స్టిక్ బూట్ మీద పెట్టావు? అదే బోర్డు లెంగ్త్ కొలుస్తున్నానండి. సరే, వైట్ కాయిన్స్ ఆడతావా బ్లాక్ కాయిన్స్ ఆడతావా? చీకట్ లో ఏ కాయిన్ అయితే ఏంటండి? వచ్చినోడికి ఏ కాయిన్స్ అయితే ఏమంటావా? సరే ఆడైతే. అక్కడ దిగుతావేంటయ్యా? స్ట్రైకర్ ఎక్కడ ఉంటాడా? పౌడర్ రాసుకుంటున్నా అండి. పౌడర్ మేము బోర్డు కొన్నప్పటి నుంచి ఇంతవరకు ఇలా. సరే సరే ఆడాడు. చాంపియన్ కాదండి, అది అలా అలవాటైపోయింది. అబ్బో, ఇదేంటయ్యా బ్లాక్ కొట్టావేంటి? సర్లేండి, స్ట్రైకర్ ఎక్కడ? అదేంటి అటుకొడితే ఇందులో పడింది. ఇది బ్లాక్ కాయినా? ఏమండి ఇది వైట్ కదండి? ఎదుటి ఇది వైటా? ఇది వైటా? సరే నువ్వే ఆడు. స్ట్రైకర్ ఇలా ఇవ్వండి. ఇదిగో స్ట్రైకర్ ఇవ్వండి సార్. ఇదిగో. ఎవడేంటి ఏంటి మీరు దాచేసి నటిస్తున్నారా ఏంటి? ఓహో, అబ్బో ఎంత ఉందన్నమాట. మరి అదే చాంపియన్ అంటే. నాకు ఒక విషయం అర్థమైందయ్యా. ఏంటి సార్? నీకు రేచి ఇక్కడ కదా? అది నాకు ఎప్పుడో తెలుసు. అమ్మో, కనిపెట్టేశాడు, కనిపెట్టేశాడు. నిన్ను క్షమించాలా? నేను ఎప్పుడన్నాను సార్? మళ్ళీ సారీ అంటావు? ఏంటండి నేనోటి మాట్లాడితే మీరోటి మాట్లాడుతున్నారు? నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటది? మీకు బ్రహ్మత్యముడని. చెప్పావు. ఇదిగో కళ్ళు కనపడకపోయినా వాచ్మెన్ లాగా బాగా మేనేజ్ చేస్తున్నావా? మీరు అపార్ట్మెంట్ సెక్రటరీ లాగా ఎవరేం చెప్పినా వినిపించినట్టు నటించడం లేదు. మార్వాడి మార్వాడి దెబ్బలాడుకుంటే పాత బంగారం రేటు బయటడిందంట. అలాగే ఈ రోజు క్యారం బోర్డు దే వల్ల ఈయనకి శివుడు నీకు రేసేయడం నాకు తెలిసిపోయిందా? సునీల్ గారా, మీరు ఒక్కరే వచ్చారా? ఇంకా ఈ అపార్ట్మెంట్ వాళ్ళు వెనకాల ఇంకా ఎవరికీ చెప్పలేదు, పిలుచుకురా. వద్దండి బాబు, ఇంకో ఆయనకి చెవుడు ఉందని ఎవరికి చెప్పకండి. ఓన్లీ మన వాచ్మనేగా, రేచి ఇక్కడ ఎవరికి చెప్పా. అలాగే కన్ఫర్మ్డ్. అలా చేయాలంటే మీ ఇద్దరు నాకు నెలకు 2500 చొప్పున ఇచ్చుకోవాల్సి వస్తుంది. అమ్మ, ఉన్న బొక్కలు కాక మళ్ళీ ఇది ఒక బొక్క. మీ బొక్కలు నా డైరెక్షన్ తో నేను కవర్ చేస్తాను కదా. ఇదిగో పగలో నువ్వు ఈయనకి చెవుల్లో పంచే, రాత్రిపూట నీ కళ్ళలో మీరు పనిచేయండి. అప్పుడు మీ ఇద్దరు లోకాన్ని చూడొచ్చు, వినొచ్చు. ఏదో ఒకసారి చేతులు కలపండి మీ ఇద్దరు. నాకదే మీ ఇద్దరు కలుపుకుండా. నిన్న మీ డాన్స్ చాలా బాగుందండి. అమ్మాయికే కదండి, మా అందరికీ కూడా చాలా బాగుంది. బాగుండటం ఏమిటి, అద్భుతం. అమ్మాయి రాత్రి తెల్లవార్లు ఒకటే కలవరింతలు, ఒకటే పలవరింతలు. అమ్మా బ్రేక్ఫాస్ట్ తీసుకో. అన్ని దేశవాడి పద్ధతులు. చెవిట్రా వాళ్ళ ముచ్చట్లు. ఆలు మగలు ముచ్చట్లు. అమ్మాయి కూడా చాలా బాగా పాడుతుంది. ఒక పాఠమేమిటి, అద్భుతంగా ఆడుతుంది. 7 సంవత్సరాల నెలకి 7,500 తప్పులు ఇచ్చి అమ్మాయికి భరతనాట్యం నేర్పించాను. అమ్మాయి ఒక పాట పాడమ్మా, వాళ్ళు కూడా వింటారు. నాతో చెప్తా. ఏమిట్రా ఏమిట్రా? ఇక గిది కూడా నేను చెప్తాను. అక్కడ నువ్వెందుకమ్మా? అరే వాళ్ళిద్దరిని అలక్సలు వదిలిపెట్టు. మా దొరదిల్ మీ దొరసాన్ని చూసుకుంటది, మీ దొరసాంతిల్ మా దొర చూసుకుంటాడు. కొంచెం గుల్మిలాయించుకొని
ఓరి నీ కడుపుడక ఇదట్రా దాన్ని కూడా రమ్మను అవును రే కరం రా. వస్తున్నా ఇదిగోనక్క ఈ ప్లేటు ఓరి ఎప్పుడు చూసినా నీకు తిండి కూడావేనా సరే ఉండి ఎందుకన్నా మంచి గుడ్ మార్నింగ్ మేడం కార్లో అది వెయిట్ వెయిట్ అగో మళ్ళా గాడీలు తిందువు కానీ జల్దీ పండి అవు అవు పదక్కాయ నమస్తే ఆంటీ ఏంటి పిల్లలు రాలేదా మాకు పిల్లలు లేరుగా. పిల్లలు లేరా అంకుల్ ఏం చేస్తుంటారు రైల్వేలు టీసీ అదే అలా చెప్పండి నైట్ డ్యూటీలు ఓవర్ టైం డ్యూటీలు ఎక్కువైపోయి ఉంటాయి అదేం కాదు, అప్పుడే పిల్లలు ఎందుకని దగ్గరుండి నేనే కట్ చేయించాను. సంసారంలో సెన్సార్ గట్ట నమస్తే నమస్తే యంగ్ అండ్ ఎనర్జెటిక్ కపుల్ అంకుల్ మీరు మగాళ్ళెంపు కూర్చోండి ఆంటీ ఆడోళ్ళెంపు కూర్చుంటారు యూ రాస్కెల్ కలవక 20 సంవత్సరాల తర్వాత కలిస్తే మా ఇద్దరిని విడదీస్తావు నువ్వు. అది కాదండి ఆంటీ మగాళ్ళెంపు సిగ్గుపడతారని అయితే నేనే ఆడవాళ్ళని కూర్చున్నాను. వాట్ డార్లింగ్? Come on. ఈడో రిటైర్ అయిపోయిన మధ్యన ఇదో సర్వీస్ అయిపోయిన లైలా ఏదో బిల్డప్ లో తాగండి మీరు ఇంటికి వచ్చినట్టున్నారు. వాచ్మెన్ మా ఆయన ఎక్కడైనా కనపడ్డా? కనపడలేదా? అమ్మో మైక్ లో అనౌన్స్ చేసిన వేస్టే వినబడి సావదు కదా. అదే కదా నా బాధ. వదిలి పారదప్పండి. అదే చీకటి పడకుండానే వెతుకుతాం పదండి. ఇదిగోండి ఇక్కడ ఉన్నారు మీ వారు. ఏయ్, ఏయ్, ఆపండి. ఏంటయ్యా చెవిటోడి మీద సన్నయ్య ఊతున్నారు? ఏంటండి ఆయన చెబుతాడా మరి అదేంటి శంకర్ శెట్టిలో తాళం వేస్తున్నాడు మూల శంకర శాస్త్రి ఏం కాదు గురువు గారు వాళ్ళు ఎప్పుడు ఆపేశారు మీరు ఇంకా ఆపలేదు. బాగా చెప్పావు. ఎంత బాగా వాయించారయ్యా. ఆ అంటే అమలాపురం, ఈ అంటే ఇచ్చాపురం అని సినిమాలో కన్నా వీళ్ళే బాగా అది వాయించారా? కాదండి బాబు ఇది త్యాగరాజ కృతి. చెప్పండి అయ్యా. ఏమండి ఇప్పుడైనా చౌడు మిషన్ పెట్టుకొని చావచ్చు కదా. బాగా చెప్పావు. ఇదిగో ముహూర్తానికి టైం అయింది, రండి. పెళ్లి ఆగిపోయిందా? అవ్వా రండి. అయ్యయ్యో, పెళ్లి ఆగిపోతుంది. పద, 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 పద.